ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ పాలక్ రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో పాలక్ రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం పాలకూరని కొంచెం గ్రైండ్ చేసుకుంటే మనకు రోటీ ఈజీగా వచ్చేస్తుంది. సో గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే సోంపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకుందాం. మరి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇలాగా ఇందులో మనం ఇప్పుడు కాస్త పిండి వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ ని వేసుకుని దీంతో మిక్స్ చేసుకుందాం. కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మరి నేను పిండి కలిపి పెట్టుకుంటాను. రోటీలకి సరిపడేలా కాస్త వెయిట్ చేయండి. ఓకే, మనం పిండి కలిపేసుకుందాం. చిన్న చిన్న రోటీలు తయారు చేసుకుందాం. సో ఈలోపు స్టవ్ ఆన్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఓకే, సో ఈ రోటీని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంకొకటి తయారు చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక రోటీ కూడా చక్కగా రెండు వైపులా కాల్చి పెట్టుకుంటాను. ఓకే, అయిపోయింది. రెండు పక్కల ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. పాలక్ రోటీ రెడీ అయిపోయింది. పాలక్ రోటీకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సోంపు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లో జొన్న పిండి, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, పాలకూర పేస్ట్ వేసి బాగా కలిపి నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని రోటీలాగా చేసుకుని పాన్ పై వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ రోటీ రెడీ.